హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మన వీడియోలో మనం కొంచెం కొత్తగా టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే క్రెడిట్ రేటింగ్స్ అని మీరు వింటూ ఉంటారు స్టాక్ మార్కెట్లో. మ్యాక్స్ చాలా వరకు వింటారు, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు వినకపోవచ్చు. కానీ క్రెడిట్ రేటింగ్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి ఈ స్టాక్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ AA నుంచి AAA కానీ, BB నుంచి BBB కానీ, సో ఇలా అప్గ్రేడ్ అవుతుంది ఒక స్టాక్ అన్నప్పుడు, సో దాన్ని ఎలా చూడాలి, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే వాటి గురించి మనం ఈరోజు ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దానికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీరు ప్రతిరోజు యూట్యూబ్లో వందల కొద్ది యూట్యూబ్ వీడియోలు ఉంటాయి. సో వందల కొద్ది యూట్యూబ్ వీడియోస్లో మీకు డైలీ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ సజెషన్ చేస్తూనే ఉంటారు. సో మీరు అన్ని స్టాక్స్ చూస్తూ ఉండకండి, కన్ఫ్యూజన్లో పడిపోతారు. మీకు ఏవైతే బెస్ట్ స్టాక్స్ అని అనుకుంటారో ఆల్రెడీ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసుకొని సో దాన్ని ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. డైలీ యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, మీరు ప్రతిరోజు అన్ని కొత్త స్టాక్స్ చూసుకుంటూ పోతుంటే ఏం రాదు. దానికంటే బెస్ట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్టాక్స్ మాత్రమే చూస్తూ, వాటి న్యూస్ మాత్రమే చూస్తూ, అవి అయిపోయినాయి అంటే ఇంకో వాటి గురించి చూడాలి. ఈ ఇన్ బిట్వీన్ ఈ మధ్య ఏంటంటే మనకు కొంచెం మార్కెట్లో ఏది కొత్తదనం ఉంటుంది, ఏదైనా నేర్చుకోవడానికి ఉందా అనే ఆలోచన మీద సెర్చ్ చేస్తూ వాటి మీద ఫోకస్ చేయండి. ప్రతిరోజు కొత్త స్టాక్ చూడాల్సిన అవసరం లేదు. ఉన్న స్టాక్స్నే అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్లో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ప్రతిరోజు స్టాక్స్ మాత్రం చూడకూడదు అన్న సజెషన్. అంతే, అంతకుమించి ఏం చెప్పలేను, ఇంకా మీ ఇష్టం. సో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడితే, ఎవర్ వండర్ వాట్ AAA, BBB ఆర్ జంక్ రేటింగ్స్ మీన్ ఫర్ యువర్ స్టాక్? ఆర్ దే ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్? సో మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటాం అన్నట్టు AAA, BBB కానీ, జంక్ రేటింగ్స్ కానీ, ఇవి మనకు స్టాక్ ఇంపార్టెంటా, ఓకే మన ఇన్వెస్ట్మెంట్స్కి ఇంపార్టెంటా, ఇవి కంపల్సరీ తెలుసుకోవాలా అనే వాటి గురించి మనం అర్థం చేసుకుందాం. సో బేసికల్లీ ఇవి ఎక్కడ చూస్తామంటే ప్రెస్ రిలీజ్ అయినా చేస్తూ ఉంటారు, లేకపోతే NSE BSE వెబ్సైట్లో అయినా ఉంటాయి. స్క్రీనర్కి వచ్చేసిన మీ స్క్రీనర్లో కూడా స్టాక్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు గెట్ క్రెడిట్ రేటింగ్ వర్క్ అండ్ వాట్ ద మీన్ ఫర్ యూ యాజ్ అన్ ఇన్వెస్టర్. ఒక ఇన్వెస్టర్గా మీకు ఆ క్రెడిట్ రేటింగ్స్ గురించి తెలుసుకోవడం ఎలా, హౌ స్టాక్ క్రెడిట్ రేటింగ్స్ వర్క్స్, ఆ క్రెడిట్ రేటింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అనే వాటి గురించి మనం మాట్లాడదాం. సో ఈ వీడియోలో నేను ఏమేమి కవర్ చేస్తున్నా అంటే క్రెడిట్ రేటింగ్స్ ఏమేమి ఉంటాయి, ఆ తర్వాత ఎలా ఈ మన స్టాక్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ఆ తర్వాత షుడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ లోవర్ రేటెడ్ స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ స్టాక్ క్రెడిట్ రేటింగ్స్? సో దీంట్లో సెక్షన్ 2 ఏంటంటే అసలు ఈ క్రెడిట్ రేటింగ్స్ని డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే, లైక్ ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని, క్రిసిల్ కానీ, ICRA, CARE, మూడీస్ కానీ, S&P కానీ, ఫిచ్ కానీ. సో ఇవి ఏజెన్సీస్ అన్నట్టు. ఈ ఏజెన్సీస్ ఒక స్టాక్ అప్గ్రేడ్ చేయాలా, డౌన్గ్రేడ్ చేయాలా అనేది చూసుకునేది వీళ్ళే చూస్తారు అన్నట్టు. ఓకే, దే అసెస్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ అండ్ డెట్ రీపేమెంట్ ఎబిలిటీ. సో డెట్ రీపేమెంట్ ఎబిలిటీ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండిద్ది అన్నట్టు. సో వాళ్ళు దాన్ని బేస్డ్గా అప్గ్రేడా డౌన్గ్రేడా చేస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ వర్సెస్ జంక్ గ్రేడ్ అంటే ఏంటంటే, సో ఏదైనా ఒక స్టాక్కి AAA కానీ, AA కానీ, A కానీ, BBB కానీ ఉంటే వీటిని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ సేఫ్ స్టాక్స్ అని అంటాము. మీకు అర్థమైంది కదా, AAA ఉన్నా, AA ఉన్నా, సింగిల్ A ఉన్నా, BBB ఉన్నా, వీటిని సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే సేఫర్ స్టాక్స్ అని కూడా అంటాం. వీటిని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అనుకుంటాం. BB వచ్చినా, B వచ్చినా, CCC వచ్చినా, D వచ్చినా రిస్కీ లేకపోతే జంక్ గ్రేడ్ డిఫాల్ట్ వీటిని అంటాం అన్నట్టు. సో ఇవేంటంటే కొంచెం రిస్క్ ఉంటాయి, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, స్టేబుల్గా ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి, మన ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుందా అన్న ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. సో ఇది ఒక స్టేబుల్ స్టాక్ అని తెలుసు. దాని రేటింగ్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలంటే, సో AAA రేటింగ్ అలా ఉంటుంది, సేఫ్ అండ్ స్టేబుల్. జీ ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, BBB మైనస్ ఉంటుంది, మోడరేట్ రిస్క్. సో ఇలా కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్. ఎస్ బ్యాంక్ ఉందనుకోండి, వన్స్ డౌన్ గ్రేడెడ్ టు జంక్. సో ప్రీవియస్గా ఏంటంటే డౌన్ గ్రేడెడ్ టు జంక్ చేశారు, హై రిస్క్ హై వొలటాలిటీ స్టాక్ అన్నట్టు. సో ఇలా ఉంటుంది అన్నట్టు.
ఈ గ్రేడ్ని బట్టి ఒక స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రేడ్ ఇస్తున్నారు వాళ్ళు, ఈ ఏజెన్సీస్ వాళ్ళు, దాన్ని బట్టి మన స్టాక్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే షార్ట్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా చేయకూడదా. ఇలాంటి నెగిటివ్ గ్రేడ్ ఇస్తే కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. ఇంకా మనం మాట్లాడదాం సెక్షన్ 3లో వై క్రెడిట్ రేటింగ్స్ మ్యాటర్ ఫర్ ఏ స్టాక్ ఇన్వెస్టర్. ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఒక స్టాక్ ఇన్వెస్టర్స్కి ఎందుకు మ్యాటర్ అని అంటే, హై రేటింగ్స్ అంటే AAA, AA, సింగిల్ ఏ. ఓకే, వీటిలో ఏముంటాయి, వీటిని ఇలా ఉండడం వల్ల మనం ఏం నోట్ చేసుకోవచ్చు అంటే, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, లెస్ రిస్క్. ఫస్ట్ పాయింట్, ఈ 3 గ్రేడ్లు ఉన్నాయి ఏంటంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్గా ఉంటాయి లేకపోతే లెస్ రిస్క్ ఉంటాయి. నెంబర్ 2, అట్రాక్ట్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవి ఏం చేస్తాయి అంటే, ఇలా హయ్యర్ రేటింగ్స్ ఉన్నాయి ఏంటంటే, ఎవరు ఏంటంటే ఒక కంపెనీ మంచుకుందనుకోండి, దానిపైన మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ సేమ్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కంపెనీ బాగుంది అన్నప్పుడు వాళ్ళను అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు ఈ గ్రేడ్స్. నెక్స్ట్, ఈజియర్ బారోయింగ్ ఫర్ ద కంపెనీ ఈక్వల్ టు బెటర్ గ్రోత్. సో దీనికి బెటర్ గ్రోత్ ఉంటుంది అని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోవర్ రేటింగ్స్ ఉన్నాయనుకోండి, BB కానీ, C కానీ, D కానీ, సింగిల్ B కానీ, ఇవేంటంటే లోవర్ రేటింగ్స్ ఉన్న స్టాక్స్. మనకు ఒక పర్సన్ కానీ ఏదైనా కంపెనీ అంత అట్రాక్టివ్గా లేదు, ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుందంటే మనం ఆ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేస్తాం, మ్యాక్స్ చేయమన్నట్టు. అంతే రిస్క్ అన్నట్టు. వాళ్ళు శాలరీలు ఇస్తారో ఎవరో అని భయం, ఆన్ టైం వస్తాయా లేదా భయం. ఎందుకంటే మనకు లోన్స్ అలా ఉండడం వల్ల ఈ ఆన్ టైం పేమెంట్ చేయకపోతే మనకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందని భయం. సో రెగ్యులర్గా మనకు కావాలి కదా, అలా ఆలోచిస్తాం. ఇన్ ద సేమ్ వే ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి డౌన్ గ్రేడెడ్ ఉన్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన రావాలి అంటే కొంచెం రిస్క్ బేస్డ్ అని ఆలోచిస్తారు. సో దీంట్లో పాయింట్స్ చూస్తే హయ్యర్ రిస్క్ ఉంటుంది, పాసిబుల్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, స్టాక్ ప్రైజెస్ మే బీ వొలటైల్. సో టూ మచ్ వొలటైల్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుడ్ ఫర్ హై రిస్క్ ట్రేడర్స్ బట్ రిస్కీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకంటే టూ మచ్ వొలటాలిటీ ఉంటుంది, దాంట్లో ఆట ఆడేసుకుంటారు చాలా వరకు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. PNBA కానీ, సో ప్రీవియస్గా PNB చూసాం కదా, ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. కానీ 3-4 ఇయర్స్ కరోనా ముందు వరకు అది పోయింది, ఎస్ బ్యాంక్ పోయింది, ఇప్పుడు ఐడియా పోయింది. ఇలాంటి ఏంటంటే చాలా వరకు స్టాక్ వెల్త్ డిస్ట్రక్షన్స్ కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ 4th సెక్షన్, క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడెడ్స్. ఓకే, వాట్ టు డూ, దాన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే, అప్గ్రేడ్ ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ BBB+ నుంచి A- తీసుకొచ్చారు, AA నుంచి AAAకి తీసుకొచ్చారు. ఇది అప్గ్రేడ్ అన్నట్టు. అంటే ఒక స్టాక్ అనేది మంచి ఫండమెంటల్గా వెళ్తుంది, మంచి ఫినాన్షియల్గా అవుతుంది అన్నప్పుడు డౌన్ నుంచి అప్పు తీసుకెళ్తాం. ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ప్రీవియస్గా సెకండ్ బెంచ్లో ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ బెంచ్లో టాపర్స్ ఉంటారు, సెకండ్ బెంచ్లో మిడ్ ఉంటారు, లాస్ట్ బెంచ్ ఏంటంటే మళ్ళీ ఆటం లాస్ట్కి ఉంటాం అన్నట్టు. సో ఈ లాస్ట్ బెంచ్ పర్సన్ ఫస్ట్కి రావాలి అంటే వీడు కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటా కొంచెం ఇంప్రూవ్ అవుతూ కొన్ని మార్క్స్ తీసుకొస్తూ ఉంటే ఏంటంటే టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడిపోయాడు అనుకోండి, ఈ స్టూడెంట్ వెనక ఉండడం కరెక్ట్ కాదు, ముందుకు తీసుకొచ్చి పెడదాం అని అనుకుంటారు. ఇన్ ద సేమ్ వే మార్కెట్లో కూడా స్టాక్ అనేది మంచి ఫైనాన్షియల్గా ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు ఇది కొంచెం అప్గ్రేడ్ చేస్తే ఇన్వెస్టర్లు అందరికీ అట్రాక్టివ్గా కనపడుతుంది. సో ఎక్కువ మంది ఎంటర్ అవుతారు, ఎక్కువ మంది పర్చేస్ చేయడం వల్ల ఈ స్టాక్ ఇంకా కొంచెం బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, స్టాక్ ప్రైస్ మే రైస్ డ్యూ టు ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్. చెప్పా కదా, ఇలా అప్గ్రేడ్ అవ్వడం వల్ల అందరి కాన్ఫిడెన్స్ పెరిగేసి ఈ స్టాక్ని పెంచే ఛాన్స్ ఉంటుంది. సో దానికి కొంచెం సపోర్ట్ చేసి ఇంకా పైకి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత డౌన్ గ్రేడ్ ఎగ్జాంపుల్, A నుంచి BBకి ఓకే డౌన్ చేస్తున్నాం అన్నట్టు. ఒక టాపర్ ఉంటాడు, ఆ టాపర్ ఏంటంటే ఏదో సిచ్యువేషన్స్ లేకపోతే ఏదో ఒక విధంగా నెక్స్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల మార్క్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అలానే పర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా పోతే ఏంటంటే ఈ క్యాండిడేట్ ఏమవుతున్నాడు, డౌన్ అయిపోతున్నాడు అని మనందరం మర్చిపోతూ ఉంటాం. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు అన్నట్టు. రేటింగ్ కూడా అంతే, డౌన్ అయినా పోయినంత మాత్రం డౌన్లే ఉండదు అలా ఏం కాదు. సో ఫైనాన్షియల్గా అప్డేట్ అవుతుంటే రిజల్ట్స్ బాగుంటే వీళ్ళని ఏందని చేస్తారంటే మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు రేటింగ్. స్టాక్ ప్రైస్ మే ఫాల్ యాజ్ ఇన్వెస్టర్ లూస్ కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్ టాటా స్టీల్ వాజ్ అప్గ్రేడెడ్, స్టాక్ సర్జ్డ్, ఐఎమ్ నాట్ రికమెండెడ్, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. DHFL వాజ్ డౌన్ గ్రేడెడ్ టు జంక్, ఇన్వెస్టర్స్ లాస్ మనీ. సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ 5th సెషన్, షుడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ BBB ఆర్ లోవర్ రేటెడ్ స్టాక్స్.
లాస్ట్ టాపిక్. సో ఓకే, సేఫ్ ఇన్వెస్టర్ స్టిక్ టు AAA, AA స్టాక్స్. ఎవరైతే సేఫ్ ఉండాలి, సో నాకు అంత రిస్క్ అవసరం లేదు, నేను కూల్గా ఉంటా, నాకు లాంగ్ టర్మ్లో మంచి పర్ఫార్మెన్స్ రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు AAA కానీ AA కానీ ఏలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి కూల్గా ఉంటారు అన్నట్టు. హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో కెన్ కన్సిడర్ BBB, BB స్టాక్స్ బట్ విత్ ఎ కాషన్. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం హై రిస్క్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని మైండ్లో పెట్టుకోవాలి. వాచ్ అవుట్ కంపెనీస్ విత్ మల్టిపుల్ డౌన్ గ్రేడెడ్స్, BB to B to CCC. సో ఇలా ఉండేవి ఏంటంటే హైలీ రిస్కీ అన్నట్టు, అవి తర్వాత వస్తాయా పైకి రావా అనేది కూడా ఎవరు చెప్పలేమన్నట్టు. అలాంటి స్టాక్స్ కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక టిప్ కూడా ఆలోచించండి, ఆల్వేస్ చెక్ కంపెనీస్ ఫండమెంటల్. ఒక టిప్ అనుకోండి, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, మీరు హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ చూస్తే ఆ కంపెనీ ఫండమెంటల్ చూడలేరు. మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడడం చాలా ఈజీ. 20 to 30 పెట్టుకుంటే చూడడం ఈజీ. వందల కొద్ది డైలీ ప్రతి ఒక్క యూట్యూబ్లో చెప్పే ప్రతి స్టాక్ చూసుకుంటూ పోతారంటే మీకు ఎక్కడ ఉంటుందండి టైం? అదొకటి ఆలోచించండి. రెవెన్యూ కానీ, డెట్ కానీ, ప్రాఫిట్ కానీ ఇలా ఎలా మూవ్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇండస్ట్రీ అవుట్లుక్. ఈరోజు టెలిగ్రామ్ గ్రూప్లో సో ఆల్రెడీ ఈ పవర్ సెక్టర్, రైల్వే సెక్టర్ మూవ్ అయ్యాయి, వేరే సెక్టర్స్ చూడండి అని చెప్పేదా. ఇన్ ద సేమ్ వే గ్రోయింగ్ ఆర్ డిక్లైనింగ్ అనేది చూసుకోవాలి, ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది అనేది. పాస్ట్ రేటింగ్ ట్రెండ్స్, కన్సిస్టెన్స్ ఆర్ అన్స్టేబుల్. ప్రీవియస్గా ఎలా ఉండేది, కన్సిస్టెన్స్గా ఉండేదా, అన్స్టేబుల్గా ఉందా అనేది మాత్రం ఒకసారి కంపల్సరీ చూసుకోండి. సో ఇది మనం చూస్తున్న ఈ రేటింగ్ రిలేటెడ్ వీడియో. సో ఇదండి. నెక్స్ట్ ఏమన్నా దీనికి రిలేటెడ్గా వీడియోస్ ఉంటే కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఆలోచించండి, కొత్త స్టాక్స్ ప్రతిరోజు చూడడం కాదు, ఎంతో కొంత నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు, మార్కెట్ అక్కడే ఉంటుంది, స్టాక్స్ వస్తూనే ఉంటాయి, వేల కొద్ది స్టాక్స్ ఉన్నాయి. మనకు కొంచెం కంటెంట్ ఉంటే అది బెటర్గా ఆలోచించుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో టాప్ AAA రేటెడ్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025 అనే వాటి గురించి ఇఫ్ పాసిబుల్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.